కిచెన్లో అనామిక హాల్లోకొచ్చింది. గోడకున్న వాచ్ వైపు చూసింది. ఉదయం 8 గంటలను చూపిస్తుంది. అంతే, టెన్షన్తో గబగబా ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చింది. ఫ్రిడ్జ్ తెరిచి 2 ఐస్ క్రీంలు తీసుకొని చకచకా పిల్లల బెడ్రూంలోకి వచ్చింది. పిల్లలు హరీషు భవ్యలు హాయిగా పడుకుని ఉంటారు. అనామిక వాళ్ళ దగ్గరకొచ్చింది. పిల్లల ముక్కు దగ్గర ఐస్ క్రీముల్ని పెడుతుంది. అంతే, సంతోషంగా హరీషు భవ్యలు లేచి కూర్చుంటారు. తల్లి అనామిక చేతిలో నుంచి ఐస్ క్రీముల్ని తీసుకొని చకచకా తింటూ ఉంటారు. పిల్లలు, ఇప్పుడు మీరేం చేయాలి? చక్కగా బ్రష్ వేసుకొని శుభ్రంగా స్నానం చేసుకోవాలి. ఆ తర్వాత నీట్గా స్కూల్ యూనిఫామ్ వేసుకొని టిఫిన్ తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి రావాలి. అంతే కదా మమ్మీ? భలే గుర్తు పెట్టుకున్నారు పిల్లలు. మాకిష్టమైన, మాకు నచ్చిన ఐస్ క్రీంలు ఇస్తూ ఉంటే మాకన్నీ గుర్తొస్తాయి మమ్మీ. సరే పిల్లలు, ఐస్ క్రీంలు తినటం అయింది కదా, రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేయండి. నేను వేడివేడి టిఫిన్ చేసి పెడతాను. మమ్మీ, మేము వేడివేడి టిఫిన్ తినాలంటే ఏం చేయాలో తెలుసు కదా? చిట్టు తల్లి, అదంతా నేను చూసుకుంటాను కదా, ముందు మీరిద్దరు రెడీ అవ్వండి అని చెప్పి అనామిక ఆ గది నుంచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంది. ఇక అక్కడికి అత్తగారు శారద వచ్చింది. కోళ్ళ, పిల్లలు ఇంకా రెడీ కాలేదా? ఐస్ క్రీములు తీసుకెళ్లి ఇచ్చాను అత్తయ్య, రెడీ అవుతున్నారు. మన ఇంట్లో ఎవ్వరికి లేని జబ్బు నా మనవడో మనవరాలకి ఎట్టా వచ్చిందో అర్థం కావట్లేదు. పిల్లలకి ఏ పని చేయమని చెప్పినా సరే ఐస్ క్రీంని అడుగుతున్నారు. దీన్ని ఏమనుకోవాలో ఎటు తేల్చుకోలేకపోతున్నాను. అలవాటు చేసింది మీరే కదా, మీకు అర్థం కాకపోవడం ఏమిటి? నేనెక్కడ అలవాటు చేశానే కోళ్ళ? పిల్లలే స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నారు. చాలే అత్తయ్య, పిల్లలు అన్నం తినకపోయినా పాలు తాగకపోయినా బూచోడు వస్తాడని చెప్పి తినిపిస్తారు. కాని మీరలా కాదు కదా, తింటే ఐస్ క్రీం ఇస్తానని, స్కూల్కి వెళ్తే ఐస్ క్రీం ఇస్తానని, టిఫిన్ చేస్తే ఐస్ క్రీం ఇస్తానని, లంచ్ డిన్నర్ ఇలా ప్రతిదానికి కూడా ఐస్ క్రీంలని పిల్లలిద్దరికీ అలవాటు చేసేశారు. ఇప్పుడు మాత్రం తల పట్టుకుంటున్నారు. గట్టిగా అనగబాకే. మీ మావి ఇంటి పెద్ద గొడవే చేస్తాడు. కొట్టిన దెబ్బ కొట్టకుండా కొడతాడు. ఎట్టబడితే అట్ట తిట్టేస్తాడు. తట్టుకోవడం నా వల్ల కాదు. వారేవా అత్తయ్య, ఏం నటిస్తున్నారు? మీకు మహానటి అనే బిరుదు కూడా ఇచ్చేయాలి అని అంటూ ఉండగా పిల్లలు స్కూల్ డ్రెస్లు వేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. టిఫిన్ చేయటానికి కూర్చున్నారు. అనామిక టిఫిన్ పెడుతుంది. పిల్లలు తినకుండా శారద ముఖాలు చూస్తూ ఉంటారు. వాళ్ళ చూపుల్ని అర్థం చేసుకున్న శారద, ఎల్లు కోళ్ళ, మనకు తెలిసిందే కదా, ఎల్లు దిక్కుమాలిన ఐస్ క్రీములు తెచ్చి వాటిని తిన్న తర్వాత టిఫిన్ తింటారు. లేదంటే అట్టాగే అమాయకంగా చూస్తా ఉంటారు. ఎల్లవే కోళ్ళ. వెళ్తున్నానత్తయ్య అని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి 2 ఐస్ క్రీముల్ని తీసుకొచ్చి పిల్లలకిచ్చింది. పిల్లలు మురిపెంగా ఐస్ క్రీములు తిని ఆ తర్వాత టిఫిన్ చేస్తారు. అప్పుడు శారద సంతోషపడుతుంది. ఇంతలో స్కూల్ బస్సు శారద ఇంటికొచ్చి ఆగింది. ఇంట్లో శారద వాళ్లకు బస్సు హారన్ వినబడుతూ ఉంటుంది. పిల్లలు టిఫిన్ తినేసి బ్యాగులు వేసుకుని బయటకొస్తారు. బస్సు ఎక్కకుండా వాళ్లతో వచ్చిన నానమ్మని చూస్తారు. డ్రైవర్ హారన్ కొడుతూ ఉంటాడు. మీకు దండం పెడతా, రోజుకి ఐస్ క్రీములు తినకూడదు. స్కూల్కి వెళ్ళండి. సాయంత్రం వచ్చిన తర్వాత 2 ఐస్ క్రీములు ఎత్తాను. ఇప్పుడైతే వెళ్ళండి అని శారద ఎంత చెప్పినా పిల్లలు వినిపించుకోరు. అలాగే చూస్తూ ఉంటారు. డ్రైవర్ హారన్ కొడుతూ ఉంటాడు. శారద గట్టిగా అనామికని పిలిచింది. అనామిక ఐస్ క్రీములు తీసుకుని బస్సు దగ్గరికి వచ్చింది. హరీషు భవ్యలు ఐస్ క్రీములు తినేసి బస్సు ఎక్కుతారు. బస్సు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అత్తాకోడళ్ళు ఇంట్లోకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అప్పుడు అనామిక బాధగా, అత్తయ్య, పిల్లల గురించి ఆలోచిస్తుంటే నాకు భయంగా ఉంది. భయమా? ఎందుకే? ఇలా పిల్లలు ప్రతిదానికి ఐస్ క్రీములు తింటూ ఉంటే ఆరోగ్యం ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడేమో చలికాలం నడుస్తుంది. జలుబు దగ్గు మొదలైతే పోతాయా అత్తయ్య? ఆ తర్వాత జ్వరం వచ్చినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎలాగైనా సరే పిల్లల చేత ఈ ఐస్ క్రీం తింటూ మానిపించాలత్తయ్య. అవును కోళ్ళ, కాని మానిపించడానికి ఎంత ప్రయత్నం చేసినా పిల్లలు మాత్రం ఐస్ క్రీములు తింటాం మానేయడం లేదు కదా కోళ్ళ. ఇంకెలా చేద్దాం చెప్పు? నేను కూడా అదే ఆలోచన చేస్తున్నాను అత్తయ్య, కాని నాకేమీ ఐడియాలు రావడం లేదు. అట్ట అనబాకు కోళ్ళ, ఏదో ఒకటి చెయ్యి. ఏదో ఒకటి చేసి పిల్లల్ని ఐస్ క్రీములు తింటాం మానిపించేయాలి అని అత్తాకోడలు ఆలోచనలు చేయటం మొదలుపెట్టారు. పిల్లలు ఆటలంటే ఎక్కువగా ఇష్టపడతారని, ఆడిస్తూ ఉండమని తెలిసిన ఒక పెద్దావిడ చెప్తే అనామిక అలాగే పిల్లల్ని ఆడిపిస్తూ ఉంటుంది. అయినా సరే హరీషు భవ్యలు ఐస్ క్రీములు తింటం మాత్రం తగ్గించలేదు. ఆడుకోవటానికి కూడా ఐస్ క్రీంలే కావాలని మారం చేస్తూ ఉంటారు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. పిల్లలు హరీషు భవ్యలకు ఐస్ క్రీం అంటే మహాపిచ్చిగా మారిపోయింది. ఐస్ క్రీం లేకపోతే ఏ పనీ చెయ్యలేని పరిస్థితుల్లో పెరుగుతూ ఉంటారు వాళ్ళిద్దరు. ఎప్పుడు చూసినా ఐస్ క్రీమే తింటూ ఉంటారు. అలా తినొద్దని
తల్లి అనామిక, తండ్రి రమేష్, నానమ్మ శారద, తాతయ్య ప్రసాద్. ఎవరు ఎంత చెప్పినా వినిపించుకునేవాళ్లు కాదు వాళ్ళిద్దరు. ఐస్ క్రీములు ఇవ్వకుండా పని చెప్తే ఏడ్చేవాళ్లు. దాంతో చుట్టుపక్కల వాళ్ళు శారద ఇంటికొచ్చి పిల్లల్ని ఏడిపించకండి అంటూ వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్లేవాళ్లు. దాంతో ఐస్ క్రీములు కొనివ్వటం అనివార్యం అయిపోయింది వాళ్ళకి. అప్పుడు హరీషు, భవ్యలు సంతోషించేవాళ్లు. ఒక రోజున హరీషు, భవ్య ఇద్దరూ చిల్డ్రన్స్ హాస్పిటల్లో చెరొక బెడ్ మీద పడుకుని ఉన్నారు. ఇద్దరికీ సెలైన్స్ ఎక్కుతున్నాయి. డాక్టర్ రిపోర్ట్స్ చూసి కోపంగా, పిల్లల హెల్త్ ఇంతలా డ్యామేజ్ అవుతుంటే ఏం చేస్తున్నారు? పిల్లలు చాలా వీక్గా ఉన్నారు. ఫుల్ ఫీవర్. అసలు ఫుడ్ సరిగ్గా పెట్టడం లేదు. పిల్లలు సరిగ్గా తింటున్నారా లేదా అని చూసుకోవాలి కదా. అయ్యో డాక్టర్ బాబు, ఎంత బతిమల్లా తినరు. అదీకాక ఐస్ క్రీములు పిచ్చి బాగా ముదిరిపోయింది. వాళ్ళేం చేసినా మేము ఐస్ క్రీములు ఇవ్వాలి. అది తిన్న తర్వాతే పిల్లలు ఏవైనా తింటారు, చదువుకుంటారు, పడుకుంటారు. వాట్? ఐస్ క్రీములు పిచ్చుందా? అంతలా ఐస్ క్రీములు తింటారా వీళ్ళు? మామూలు పిచ్చి కాదు డాక్టర్. ఐస్ క్రీములు ఇస్తే తప్ప షవర్ కింద నుంచి రారంటే మీరే అర్థం చేసుకోండి. మా పిల్లలు ఎంతలాగా ఐస్ క్రీములకు ఎడిక్ట్ అయిపోయారు. అసలు మీరు సరిగ్గా పిల్లల్ని పెంచితే వాళ్ళు ఇలా ఎందుకు తయారవుతారు? అలవాటు చేసింది మీరే కదా. ప్రతిదానికి ఐస్ క్రీమ్ కొనిస్తా అని ఆశపెట్టి పిల్లల చేత వాళ్ళ పనులు చేయించటం వల్లే ఇదంతా ప్రాబ్లం వచ్చింది. 2-3 రోజులు హాస్పిటల్లోనే ఉంటారు. ట్రీట్మెంట్ చాలా అవసరం. నర్స్ దగ్గరుండి చూసుకుంటుంది. మీరు బయటుండండి అని చెప్పగానే అక్కడికి నర్సు వచ్చింది. అనామిక, శారద గది నుంచి బయటకొస్తారు. 1 గంట గడిచింది. నర్సు పిల్లల్ని చూస్తూ ఉండగా పిల్లలిద్దరికి మెలకు వచ్చింది. ఇంజెక్షన్ చెయ్యాలని ప్రయత్నిస్తూ ఉంటుంది నర్సు. మాకు ఐస్ క్రీమ్ ఇస్తేనే ఇంజెక్షన్ చేయించుకుంటాము, లేదంటే లేదు. అవును సిస్టర్, మాకు ఐస్ క్రీములు కావాలి అని ఇద్దరూ గట్టిగట్టిగా అరవటంతో శారద, అనామిక డాక్టర్ వాళ్ళ దగ్గరికి వచ్చారు. పిల్లల పరిస్థితిని డాక్టర్ అర్థం చేసుకుని మాటలు చెప్తూ ఉండగా నర్స్ ఇంజెక్షన్ చేసింది. ఒక రోజున హాస్పిటల్ ఆవరణలో ఉన్న సిమెంట్ బెంచ్ మీద శారద దిగులుగా కూర్చొని ఉంది. అక్కడికి అనామిక వచ్చింది. అత్తయ్య, మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడుకోవాలా, మనమే ఉన్నాం కదా. పిల్లలకున్న ఐస్ క్రీంల పిచ్చి అలవాటు పోవాలంటే హాస్టల్కి పంపిద్దామని మాత్రం చెప్పబాక్కోవాలా. పిల్లలు గనక కళ్ళ ముందు లేకపోతే నేను మీ మావి ఉండలేం. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని హాస్టల్కి ఎందుకు పంపిస్తానత్తయ్య? కాకపోతే మొన్న మన ఇంటికొచ్చిన స్వామివారు ఒక మాయమంత్రం చెప్పి వెళ్ళిపోయారు కదా. అవును కోళ్ళ, కష్ట సమయం ఉన్నప్పుడు ఆ మాయామంత్రం చదివి మనం ఏం కావాలనుకుంటే అది జరుగుతుందని, నెరవేరుతుందని చెప్పాడు. ఇప్పుడు ఆ మాయామంత్రం ఎందుకు కోళ్ళ? ఆ మంత్రంలో మాయా ఐస్ క్రీంలు కావాలని, అవి తినటం వల్ల పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నామత్తయ్య. కానీ కోళ్ళ, ఆ స్వామి మనకేదైనా కష్టకాలం అని చెప్పాడు కదా. మనకు ఇంతకు మించిన కష్టం ఏముంటుంది చెప్పండి అత్తయ్య. అది కూడా నిజమే కదా కోళ్ళ. సరే, మనకి పిల్లలు ముఖ్యం, వాళ్ళ ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. నువ్వు ఇంటికెళ్ళి పూజ చేసి ఆ స్వామిని 3 సార్లు తలుచుకో. అప్పుడు ఆ స్వామి ప్రత్యక్షమవుతాడు. బాగా ఆలోచించుకొని నువ్వనుకున్న కోరిక కోరుకోకోళ్ళ. పిల్లల జీవితాలనేవి ఇప్పుడు నీ చేతిలోనే ఉన్నాయి. అలాగే అత్తయ్య, మీరు పిల్లల్ని కొంచెం చూసుకుంటూ ఉండండి. నేను ఇంటి వరకు వెళ్ళి మీరు చెప్పినట్టుగానే పూజ చేసుకుని మాయా ఐస్ క్రీములను అడిగి వాటిని తీసుకుని వస్తాను. పిల్లల్ని నరిసి వదిలిపెట్టి మీరైతే ఎక్కడికి వెళ్ళొద్దు. సర్లే కోళ్ళ, నువ్వు జాగ్రత్తగా వెళ్ళొచ్చే అని చెప్పగానే అనామిక ఇంటికి బయలుదేరింది. శారద పిల్లలున్న గది బయట అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. 1 గంట సమయం గడిచింది. అనామిక ఇంట్లో దీపం పెట్టి దండం పెట్టుకుని స్వామి, స్వామి, స్వామి అని 3 సార్లు పిలుస్తుంది. స్వామి రాకుండా అనామిక ముందు ఒక మెరుపు మెరుస్తూ ఉంటుంది. అందులో నుంచి మాటలు బయటకొస్తూ ఉంటాయి. చెప్పు తల్లి. అనామిక, ఇన్నాళ్లకి నన్ను పిలిచావంటే నీకొచ్చిన కష్టం మహా పెద్దదని అర్థమైంది. చెప్పు, ఏం కావాలో కోరుకో తల్లి అనగానే అనామిక సంతోషపడుతూ తనకి కావాల్సిన ఐస్ క్రీంల గురించి చెప్తుంది. అప్పుడు 2 ఐస్ క్రీంలు ప్రత్యక్షమై మెరుస్తూ ఉంటాయి. ఇలా నీకెప్పుడు కావాలంటే అప్పుడు 2 మాయా ఐస్ క్రీంలు వస్తుంటాయి. వాటితో నీ పిల్లల్ని కాపాడుకో తల్లి. నీకంతా మంచే జరుగుతుంది అని చెప్పగానే అనామిక సంతోషంగా దండం పెడుతుంది. ఇక మెరుపు అక్కడి నుంచి మాయమైపోతుంది. అనామిక ఆ మాయా ఐస్ క్రీములు తీసుకుని పిల్లల దగ్గరికి వస్తుంది. అలా పిల్లలు ఆ మాయా ఐస్ క్రీములు తింటూ చాలా సంతోషపడుతూ ఉంటారు. కానీ ఇంతకు ముందులాగా ఐస్ క్రీములు తింటే ఎలాంటి అనారోగ్యమూ వారి దరికి చేరేది కాదు. పెరట్లో పూల మొక్కల నడుమ ఉన్న పొట్టి కొబ్బరి చెట్టుకి ముఖం ప్రత్యక్షమైంది. దిక్కులు చూస్తూ ఉంటుంది.
పెరట్లో ఎవ్వరూ కనిపించరు. ఇదేమిటి, పెరట్లో పేద కోడలు అనామిక కనిపించడం లేదు? ఇంట్లో ఉన్న పని ఒత్తిడి వల్ల పూల మొక్కలకి నీలిపోయడం మర్చిపోయిందా ఏమిటి? అనామికా, అనామికా, ఎక్కడున్నావ్? పెరట్లో ఉన్న పూల మొక్కలకి నీళ్లు పోయడం మర్చిపోయావా? రా, వచ్చి నీళ్లు పోయి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. బెడ్రూంలో పడుకుని ఉన్న అనామిక ఆ పిలుపు విని లేచి కూర్చుంటుంది. కొబ్బరి చెట్టు మాత్రం అనామిక అనామిక అని పిలుస్తూనే ఉంటుంది. ఆ పిలుపు విని అనామిక నిద్రమబ్బుతో అయిష్టంగా ముఖం పెడుతుంది. ఈ అత్తయ్యలున్నారే, కోడలని కొంచెం కూడా అర్థం చేసుకోరు. అయ్యో, ఇప్పటివరకు కోడలు ఏదొక పని చేస్తూ అలసిపోయి పడుకుంది కదా, కాసేపు పడుకోనిద్దామని క్షణం కూడా ఆలోచించరు. ఇలా వచ్చి పడుకున్నానో లేదో అలా పిలుస్తుంది అని అనుకుంటూ బెడ్రూంలో నుంచి పెరట్లోకి వచ్చింది. ఎక్కడా అత్తగారు శారదా కనిపించలేదు. కొబ్బరి చెట్టు అనామికాని చూసి సంతోషించింది. ఆహా, నేనిలా పిలవగానే అలా అనామిక వచ్చేసింది. వారేవా, నా పిలుపుకు కూడా అనామిక విలువనిస్తుంది. నేను గ్రేటు. అనామిక అనామిక అని పిలిచినా మా అత్తయ్య ఇక్కడెక్కడుందబ్బా, అసలు కనిపించడం లేదేంటి? అనామిక, నిన్ను పిలిచింది మీ అత్తయ్య కాదు, నేను. కొబ్బరి చెట్టుని, నన్ను చూడు, నాకు ముఖం కూడా వచ్చింది అని చెబుతుంటే అనామిక ఆశ్చర్యంగా ఆ పొట్టి కొబ్బరి చెట్టు దగ్గరకొచ్చి చూసింది. నిజంగానే ఆ చెట్టుకి ముఖం ఉంటుంది. కళ్ళు కదులుతూ ఉంటాయి, పెదాలు మాట్లాడుతూ ఉంటాయి. అనామిక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడక అనామిక, నాకు సిగ్గేస్తుంది అని కొబ్బరి చెట్టు చెప్పగానే అనామిక కళ్ళు తిరిగి పడిపోయింది. పొట్టి కొబ్బరి చెట్టు అయోమయంగా చూస్తూ, శారదా, ఓ శారదా, పెరట్లోకి రా. నీ పేద కోడలు అనామిక కళ్ళు తిరిగి పడిపోయింది, తొందరగా రా శారదా అని గట్టిగా అరుస్తుంది. ఇంటి అరుగు మీద కూర్చొని పల్లీలు తింటున్న శారద ఆ పిలుపు విని కంగారుగా పెరట్లోకి పరుగున వచ్చి చూసింది. నిజంగానే అనామిక పడిపోయింటుంది. ఆలస్యం చేయకుండా అక్కడున్న బకెట్ నీళ్ళని అనామిక మీద పోసింది. అంతే, అనామిక గబుక్కున లేచి నిలబడింది. బకెట్ పట్టుకుని నిలబడ్డ అత్తగారు శారద ఎదురుగా కనిపించింది. ఏమైంది కోళ్ళ, ఎందుకు కట్టపడిపోయావు? ఏమైందే? అత్తయ్య, ఈ పొట్టి కొబ్బరి చెట్టు మాట్లాడుతుంది అని పొట్టి కొబ్బరి చెట్టును చూసింది. కొబ్బరి చెట్టుకి ముఖం మాయమవుతుంది. ఈ పొట్టి కొబ్బరి చెట్టు మాట్లాడమేంటే? కొంపదీసి రాత్రిపూట ఏవైనా రామ్ గోపాల్ వర్మ మట్టి చెట్టు సినిమా ఏమైనా చూసావేంటే? లేదత్తయ్య, నేను నిజం చెప్తున్నాను. అనామిక, అనామిక, పూల మొక్కలకి నీళ్లు పోయటం మర్చిపోయావా? తమరు గట్టి గట్టిగా అంటుంటే నిద్ర లేచానత్తయ్య. ఆగాగవే, నేను నిన్ను అనామిక అనామిక అని పిలిచి పెరట్లోని పూల మొక్కలకి నీళ్లు పోయడం మర్చిపోయావని అడిగానా? నిద్ర మబ్బు ఇంకా పోయినట్టు లేదు నీకు. ఎలా, వెళ్ళి మొహం కడుక్కొని సబ్బు పెట్టి కడుక్కో మళ్ళీ మొహం కూడా, ఎల్లు. అయ్యో అత్తయ్య, నేనైతే నిజమే చెప్తున్నాను. మీరు పిలిచారనుకొని పెరట్లోకి వచ్చి చూస్తే ఈ పొట్టి కొబ్బరి చెట్టుకి మనలాగే ముఖం ఉంది. అసలు మనలాగే మాట్లాడుతుంది. మనలాగే కాళ్ళు చేతులు కూడా ఉన్నాయా కాళ్ళ? అత్తయ్య, నేనింత చెప్పినా మీరు నమ్మట్లేదు కదా. ఈ పొట్టి కొబ్బరి చెట్టుకున్న ముఖాన్ని చూసి నేను కళ్ళు తిరిగి పడిపోయాను. మీరు నా దగ్గరికి ఎలా వచ్చారు? అసలు ఎప్పుడు వచ్చారు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావని పక్కింటాను సూయ అరిసినట్టుగా అనిపించింది. ఇక తింటన్న పల్లెల్ని పక్కన పెట్టేసేసి పరుగు పరుగునొచ్చి చూసా. నువ్వేమో ఉలుకు పలుకు లేకుండా పడిపోయున్నావు. వెంటనే బకెట్ నీళ్ళ నీ మీద పోతే ఏదేదో మాట్లాడేస్తున్నావు. మీరొక విషయం మర్చిపోయారు అత్తయ్య. అనసూయ వాళ్ళు పొద్దున్నే ఊరికెళ్ళిపోయారు. మనింటి చుట్టుపక్కల ఎవరూ లేరు. నేను చెప్పేది నమ్మండి. మిమ్మల్ని పిలిచింది కూడా ఈ పొట్టి కొబ్బరి చెట్టే. ఏదో ఒకట్లేవే కాళ్ళ, ఎల్లి చీర మార్చుకో. అట తడి బట్టలతో ఉండమాక, ఎళ్ళు అని శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక అదోలాగా ఆ కొబ్బరి చెట్టును చూసింది. వెంటనే చెట్టుకి ముఖం మళ్లీ ప్రత్యక్షమవుతుంది. గట్టిగా నవ్వుతూ ఉంటుంది. అనామిక పరుగున లోపలికి వెళ్ళిపోతుంది. ఆ రోజు పగలు మొత్తం అనామిక పెరట్లోకి రాలేదు. ఆ రోజు రాత్రి 12 గంటలుగా వస్తుంది సమయం. శారద దంపతులు వాళ్ళ బెడ్రూంలో విశ్రాంతి తీసుకుంటూ పడుకున్నారు. మరొక బెడ్రూంలో రమేషు, పిల్లలు హరీషు, భవ్య ప్రశాంతంగా పడుకున్నారు. అనామిక మాత్రం పడుకోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడు కొబ్బరి చెట్టు దగ్గర ఒక వెలుగొస్తుంది. మళ్లీ ముఖం ప్రత్యక్షమవుతుంది. అనామిక, అనామిక, నా దగ్గరికి రా అనామిక అని అంటుంటే రూంలో ఉన్న అనామిక ఆ మాటలు విని ఉలిక్కిపడి కిటికీలో నుంచి పెరట్లోకి చూసింది. కొబ్బరి చెట్టు మెరుస్తూ కనబడుతూ ఉంటుంది. ముఖం కూడా కనబడుతుంది. అనామిక, నన్ను చూసి భయపడకో. నేను నీకు సహాయం చేద్దామని అనుకుంటున్నాను. దయచేసి నేను చెప్పేది విని
ఒకసారి నా దగ్గరికి రా అనామిక, నేను నిన్ను ఏమీ చెయ్యను. అని అంటుంటే కిటికీ దగ్గర నిలబడి చూస్తున్న అనామిక వామ్మో, నేను రానంటే రాను. నీ మాటలు నమ్మి నీ దగ్గరికి గనకొస్తే నాకు తెలుసు నువ్వు నన్ను చంపేస్తావు బాబోయ్. నేను రానంటే రానమ్మో. అలా భయపడిపోతే ఎలా చెప్పు? అయినా నేను నిన్ను చంపాలనుకుంటే నువ్వు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడే చంపేసేదాన్ని కదా అనామిక. కాని నేను అలా చెయ్యలేదు. శారదని పిలిచి నిన్ను కాపాడుకున్నాను. అలాంటిది నిన్ను నేనెందుకు చంపుతాను చెప్పు? నాకింకా నమ్మబుద్ధి కావడం లేదు. మీ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని నీలో నువ్వే ఎంతలా బాధపడుతున్నావో చెప్పు. నేనున్నాను కదా, నేను నీకొక సహాయం చేస్తాను. నీ కాళ్ల మీద నువ్వు నిలబడేలా చేస్తాను. నేనొక మాయా కొబ్బరి చెట్టుని. నీకు కొబ్బరి నూనెనిస్తాను. నువ్వు మాయా కొబ్బరి నూనెనని చెప్పి మార్కెట్లో అమ్ముకోవచ్చు. నీకు చాలా డబ్బులొస్తాయి. డబ్బులేమో కాని డబ్బులు మాత్రం పడతాయి. మాయా కొబ్బరి నూనెంటని నన్ను నమ్ము అనామిక. నేను చెప్పేదంతా నిజమే. నేను నీకు కొబ్బరి నూనెనిస్తాను. అది మాయా కొబ్బరి నూనె అని అమ్ము. ఈ కొబ్బరి నూనె వాడితే జుట్టు కూడా అందరికీ పెరుగుతుందని చెప్పు. జుట్టు రాలిపోదని చెప్పు. తెల్ల వెంట్రుకలున్న వాళ్ళు వాడితే నల్లగా అవుతాయని చెప్పు. అందరూ ఖచ్చితంగా కొంటారు. నీకు డబ్బులు కూడా వస్తాయి. ఇదే నీకు మంచి వ్యాపారం అవుతుంది. నీకు నీ మాయా కొబ్బరి నూనెకో దండం. అది నిజం కాకపోతే నేను బుక్కైపోతాను. నన్ను వదిలిపెట్టవే తల్లి. ఏమిటో ఈ మాయ అంతా నాకే కనిపిస్తుంది. నేను ఇచ్చేది మాయా కొబ్బరి నూనె అని నువ్వు నమ్మాలంటే నీ జుట్టు ఇప్పుడు ఎంత పొడవుగా ఉందో కొలుచుకో. నేనిచ్చే కొబ్బరి నూనె పట్టుకొని రాత్రి మొత్తం పడుకో. తెల్లవారేసరికి నీ జుట్టు పెరుగుతుంది. అప్పుడు నువ్వే నమ్ముతావు. సరే కొబ్బరి చెట్టు, మాయా కొబ్బరి నూనె అంటూ అప్పటినుంచి చెప్తున్నావు కదా. నువ్వు ఏదైతే అది అవుతుంది. నేను పెట్టుకుని పడుకుంటాను. అది నిజం కాకపోతే నీ గోల నాకు తగ్గుతుంది అని చెప్పగానే ఆ పొట్టి కొబ్బరి చెట్టు నుంచి ఒక నూనె డబ్బా వస్తుంది. అనామిక ఆ నూనె డబ్బాని తీసుకుని ఇంట్లోకెళ్తుంది. ఆ నూనె పెట్టుకుని నా జుట్టు పెరగకపోవాలి. ఈ మాయా పొట్టి కొబ్బరి చెట్టు సంగతి చూస్తాను అని అనుకుంటూ పడుకుంటుంది. మరుసటి రోజున అనామిక లేచి డ్రెస్సింగ్ టేబుల్లో తన జుట్టును చూసుకుంటుంది. అది పొడవవుతుంది. పొట్టిగా ఉన్న కొబ్బరి చెట్టు చెప్పేది నిజమేనన్నమాట. తను ఇచ్చేది మాయా కొబ్బరి నూనె. నా జుట్టు పెరుగుతుంటే తెల్లని వెంట్రుకలు నల్లగా అవుతున్నాయన్నమాట. మొత్తంగా లేని బట్టతల మీద కూడా వెంట్రుకలు పెరుగుతున్నాయన్నమాట. ఇదేదో బాగుంది. మాయా కొబ్బరి నూనెను అమ్ముకుంటే మంచి బిజినెస్ అయ్యేలా ఉంది. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆ కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళాలి అని ఆ గది నుంచి బయటకొచ్చి వంట పని చేస్తూ ఉండగా అక్కడికి అత్తగారు శారద వచ్చింది. కోడలా, ఆ వంట పని అయ్యాక పెరట్లోకెళ్ళి మొక్కలకు నీళ్లు పోయి, సరేనా? అత్తయ్య, ఏ పని చెప్పినా నేను చేస్తాను కాని పెరట్లోకి మాత్రం వెళ్ళను. మీరు కూడా నన్ను వెళ్ళమని చెప్పొద్దు. అంతే, అంతకు మించి నన్ను ఏమీ అడగొద్దు. నేను చెప్పినా మీరు ఎలాగో నమ్మరు కదా. నువ్వు వెళ్తే ఆ కొబ్బరి చెట్టు నీతో మాట్లాడుతుందని నువ్వు భయపడుతున్నావు కదా. సర్లే కోళ్ళ, ఇప్పుడు నేను వెళ్ళి నీళ్లు పడతాను. కొబ్బరి చెట్టు నాతో మాట్లాడుతుందో లేదో చూద్దాం అని చెప్పి శారద పెరట్లోకి వచ్చింది. వెళ్ళండి వెళ్ళండి. ఆ కొబ్బరి చెట్టు మీతో కూడా ఆడుకుంటే అప్పుడు మీరు కూడా ఇంకోసారి పెరట్లోకే వెళ్లరు అని అనుకుంటూ ఉండగా శారద పెరట్లో పైపుతో నీళ్లు పడుతూ ఉంటుంది. అప్పుడు కొబ్బరి చెట్టుకి ముఖం వస్తుంది. శారదని చూస్తుంది. శారదా, అనామిక నీకేమైనా చెప్పిందా అని వినపడగానే శారద దిక్కులు చూస్తూ ఉంటుంది. అలా దిక్కులు చూడకు శారదా, నేను కొబ్బరి చెట్టుని అనగానే శారద కొబ్బరి చెట్టును చూస్తుంది. కొబ్బరి చెట్టుకి ముఖం కనపడుతుంది. అంతే, భయంతో శారద ఆ పైపుని అక్కడే పడేసి కోళా, ఏ అనామిక అని గట్టిగా పిలవగానే అనామిక అక్కడికొచ్చింది. కొబ్బరి చెట్టు అనామిక జుట్టును చూస్తుంది. పొడవుగా కనిపించడంతో కొబ్బరి చెట్టు సంతోషపడుతుంది. అనామిక, నువ్వు నా మాటను నమ్మి నాకు ముఖం చూపించలేకపోతున్నావు కదా. మన మధ్య అలాంటివి వద్దు. ఇప్పటికైనా నేను మాయా కొబ్బరి నూనెను ఇస్తాను. స్పెషల్ గా కొబ్బరి నూనె షాపు పెట్టుకుని అమ్ముకో అనామిక. మీ ఆర్థిక ఇబ్బందులు మొత్తం తొలగిపోతాయి. అలాగే కొబ్బరి చెట్టు, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అని జరిగిన విషయం అత్తగారు శారదకి చెప్తుంది అనామిక. ఇక ఆ రోజు నుంచి మాయా కొబ్బరి నూనెను అత్తాకోడలిద్దరూ పట్టుకొని ఒక కొబ్బరి నూనె షాప్ ని పెట్టుకుని అమ్ముతూ ఉంటారు. అలా వచ్చిన డబ్బులతో తమ కుటుంబంలో ఉన్న చిన్న చితక ఆర్థిక సమస్యల్ని తీర్చుకొని సంతోషంగా జీవిస్తూ ఉంటారు.